హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాండ్మా కిచెన్. నేను మీ శ్రావణి. ఇప్పుడు మనం చూడబోయే ఐటెం పచ్చిమిర్చి ఉల్లి కారం. కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి ముక్కలు 2 కప్పులు, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2, ఎండుమిర్చి 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వెల్లుల్లి 6, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత. ముందుగా ఒక ఫ్రై పాన్ పెట్టుకుని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్రను వేసి వేపుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయ ముక్కలను వేసుకుని వేపుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను వేసి ఫ్రై చేయాలి. ఇవి ఒక 5 నిమిషాల పాటు వేగిన తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి. దీనిని పూర్తిగా కలుపుకుని ఒక 5 నిమిషాల పాటు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఒక ఫ్రై పాన్ పెట్టుకుని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కోసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని ఇందులో వేసుకుని వేపుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు వేగిపోయాయి. మనం ముందుగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకునే మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఒకసారి పూర్తిగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా వేగిపోయిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు దాకా వాటర్ పోసుకోవాలి. దీన్ని ఇలా సిమ్లో పెట్టుకుని స్లోగా ఉడకనివ్వాలి. మనకి పచ్చిమిరపకాయలు దొరకని సీజన్లో మనం క్యాప్సికమ్స్తో కూడా చేసుకోవచ్చు. కూర బాగా ఉడికిపోయింది. ఈ పాయింట్లో ఒకసారి ఉప్పు కారం చూసుకుని ఏమైనా తగ్గాయి అనిపిస్తే కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంతో రుచికరమైన పచ్చిమిర్చి ఉల్లి కారం రెడీ. Please like, share and subscribe to Grandma Kitchen. For more updates, click bell icon.